Good morning everybody, this is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Vene. In this video I am going to solving the maths problems of AP TET 2 previous question paper. మరి ఎటువంటి క్వశ్చన్ పేపర్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక క్వశ్చన్ పేపర్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్స్ ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఆల్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి. ఎందుకంటే చూస్తే మనకి ఏదో తెలిసినట్టుగా ఉంటుంది క్వశ్చన్, కానీ ఆన్సర్ చేయడానికి వెళ్తే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అటువంటి పేపర్ని నేను చూజ్ చేసుకున్నా. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని మీరు కూడా బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ముందుగా ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళామంటే ఆన్ ఏ సర్టైన్ అమౌంట్ on a certain amount, the difference of compound interest and simple interest in 2 years with a rate of interest 10% is 1800 rupees. If the same amount is kept in compound interest for 4 years with the same rate, how much interest will be get? తెలుగులో చూసామంటే కొంత సొమ్ముకు 10% రేటుతో 2 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీల వేదం 1800 రూపాయలైనా అదే సొమ్ముపై 4 సంవత్సరాలలో అదే రేటుతో లభించే చక్రవడ్డీ ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకంటే డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎలా అంటే మనకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, తర్వాత 2 years టైం ఇచ్చాడు. అది డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 1800 రూపీస్ అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు అదే రేటుతో అంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు కొంత సొమ్ము అన్నాడు, ఏమి అనే సర్టైన్ అమౌంట్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకు అమౌంట్ ఇవ్వలే, అంటే ప్రిన్సిపాల్ ఇవ్వలే. మరి ఇప్పుడు ప్రిన్సిపాల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 years టైం ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 2 years టైం ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ 2 years టైం ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైనా ఉండొచ్చు మనం, కానీ టైం మాత్రం 2 years ఉండాలి. డిఫరెన్స్ కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు పీని ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్కట్ ఫార్ములా ఉంది. ఏ విధంగా అంటే P = డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్ అని చెప్పని ఉంది. కానీ మనం ఈ ఫార్ములా తెలియకుండా CI - SI = 1800 అని చెప్పని రాసుకొని లెంత్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అలా చేస్తే ప్రాబ్లంకి ఆన్సర్ వస్తుంది, కానీ మనకు ఇన్ టైంలో విత్ ఇన్ 1 minute చేసేటువంటి ప్రసక్తే ఉండాలన్నమాట. మరి ఈ విధంగా చేద్దాం మనము సింపుల్గా. మరి P = డిఫరెన్స్ అంటే ఎంత మనకు 1800, తర్వాత 100/r హోల్ స్క్వేర్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను దీన్ని అంటే 2 times వేస్తా 100ని, r కూడా 2 times రాస్తా. r ఎంత మనకు 10% ఉంది కాబట్టి ఏం రాస్తా 10 × 10 అని చెప్పి 2 times రాస్తా. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేసుకున్నానంటే 18 4 zeros, ఓకే, ఎంత 1,80,000 P వచ్చింది అనమాట. అయిపోయింది, P వచ్చింది. ఇప్పుడు చక్రవడ్డీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఏం చేస్తానంటే షార్ట్కట్లో ట్రై చేద్దాము. మరి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు, ఆర్ వచ్చేసి ఏమని ఇచ్చాడు మనకు 10% అన్నాడు కదా. 10% మీన్స్ 10/100 అని చెప్పని అర్థం. అంటే అర్థం ఏమి 0 క్యాన్సిల్ చేసిన అనుకోండి ఏమొస్తుంది, R = 1/10 అని చెప్పని అర్థం. అంటే అర్థమేమి 10 రూపాయలకి 1 రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఎంత 10 రూపాయలకి ఎంత వస్తుంది 1 రూపీ ఇంట్రెస్ట్. దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే నేను ఇప్పుడు మీకు చూడండి సింపుల్గా ఎలా అంటే ఫస్ట్ టీ రాసుకుంటా, తర్వాత ఇంట్రెస్ట్ రాసుకుంటా, తర్వాత అమౌంట్ రాసుకుంటా. ఇక్కడేమి 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్, అంటే 10 రూపీస్ ప్రిన్సిపాల్ అవుతుంది, 1 రూపీ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు అమౌంట్ అంటే ఏం చేస్తాం మనము P+I చేస్తాం. 10 + 1 ఎంత 11. అలా ఎన్ని సంవత్సరాలు కావాలన్నాడు 4 years అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను 4 times వేస్తాను. ఈ విధంగా 4 times వేసుకుంటా. అయిపోయింది. 4 times వేసిన తర్వాత ఈ Pని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. మొత్తం అంతా ఎంత వస్తుంది మనకు 140 zeros అన్నమాట. 140 ఎంత 10,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ A వచ్చేసి ఎంత వస్తుంది మనకు 11 × 11 ఎంత 121. నెక్స్ట్ మళ్ళీ ఇంటూ 11 × 11 వచ్చేసి ఎంత వస్తుంది మనకంటే 121 వస్తుంది. నెక్స్ట్ మొత్తం అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 121 క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి 14641 వస్తుంది. ఎంత వస్తుంది 14641 వస్తుంది. ఓకే, మనకు CI కావాలంటే
మనం ఏం చేస్తాము, ఏఐ మైనస్ పి చేస్తాం కదా. ఏఐ మైనస్ పి చేసినామంటే ఇప్పుడు 1400 640 నుంచి 10,000 నేను మైనస్ చేసాను అనుకోండి, ఎంత వస్తుంది మనకు అక్కడ వచ్చేసి డైరెక్ట్గా అంటే 4641 వస్తుంది. ఎంత వస్తుంది? 4641. ఓకే, ఇక్కడికి ఆన్సర్ రాలేమనుకో. ఎప్పుడు ఇది పి వచ్చేసి 10,000 ఉన్నప్పుడు, ఏ వచ్చేసి ఎంత 14,641 ఉన్నప్పుడు మాత్రమే. కానీ మనకి ఎంత ఉంది పి ఇక్కడ 1,80,000 ఉంది. కాబట్టి ఇప్పుడు దీంతో దీనికి కంపేర్ చేస్తా. ఏ విధంగా అంటే మనకు 10,000 ఉన్నప్పుడు మనకు సిఐ వచ్చేసి 4641 వచ్చింది. నెక్స్ట్ 1,80,000 ఉన్నప్పుడు సిఐ ఎంత వస్తుంది? సింపుల్ అనమాట. 10,000కి 4641 వచ్చింది. ఇప్పుడు 1,80,000కి ఎంత వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాం? కంపారిజన్ మెథడ్ కింద దివైపు ఇది వేస్తాం. సిఐ ఈక్వల్స్ టు 1,80,000 బై 10,000 ఇంటూ 4641 అనమాట. ఏం చేయొచ్చు మనం అంటే 4 zeros కి 4 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 4641 ఇంటూ 18 అనమాట. ఎంత 4641 ఇంటూ 18 మనం చేసామంటే సింపుల్గా 83,538 వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే. అంటే ఏ ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చింది? 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఆర్ 10% అంటే 10/100 అని చెప్పి వేసుకున్నాం. 0 క్యాన్సిల్ చేస్తే 1/10 వచ్చింది. 1/10 అంటే 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పి అర్థం. దాన్ని బేస్ చేసుకుని సిఐ చేసుకున్నా. ఇక్కడ 4 years ఉన్నాను కాబట్టి 4 times రాసుకున్నా. ఇన్ కేసు 2 years అనుకోండి 2 times వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఏం చేయాలి? మనకి ఇచ్చిన పీతో కంపేర్ చేసుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినామంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్? ఈ క్రింది వాణిలో మిక్కిలి చిన్నది ఏది అని చెప్పిన ఆప్షన్స్: √12 + √8, √13 + √7, √14 + √6, √15 + √5 అన్నాడు. దీన్ని డైరెక్ట్గా రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళామనుకో ఆన్సర్ మనం చెప్పలేం. కానీ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ ఎలా ఉంది చూడండి. 12, 13, 14, 15 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5, 6, 7, 8 ఉంది. మరి ఇంకా అబ్జర్వ్ చేస్తే కామన్ థింగ్ ఏది వస్తుందంటే 12 + 8 అంటే వితౌట్ రూట్ తీసుకుంటే మనం 12 + 8 20, 13 + 7 20, 14 + 6 20, 15 + 5 ఎంత 20. అంటే 20 కామన్ ఉంది. 20 కామన్ ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకుంటే మనము వీటిని హోల్ స్క్వేర్ చేసినామనుకోండి. హోల్ స్క్వేర్ చేస్తే అంటే ఇట్లా హోల్ స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి. మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఈ ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అన్నప్పుడు ఈ రూట్స్ క్యాన్సిల్ అయితే 12 + 8 ఏమొస్తుంది? 20 వస్తుంది. సేమ్ మళ్ళీ 13 + 7 ఎంత వస్తుంది? 20 వస్తుంది. అట్లా అంటే అర్థం ఏమనుకు ఇప్పుడు అన్నిటికీ హోల్ స్క్వేర్ రాసుకున్నాం అనుకోండి ఈజీగా చేసేయచ్చు అనమాట. మరి ఏ విధంగా చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను √12 + √8 అని చెప్పని హోల్ స్క్వేర్ రాసుకున్నానంటే ఇప్పుడు ఏమొస్తుంది? √12 హోల్ స్క్వేర్ ప్లస్ √8 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × √12 × √8 అనమాట. ఓకే, ఇదా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. √² 12 + 8 ప్లస్ 2 √12 8 96 అట్లే పెట్టుకుందాం. ఇది ఎంత వస్తుంది? 20 + 2 √96 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకున్నారంటే √13 + √7 దీనికి హోల్ స్క్వేర్ చేస్తాను నేను. చేస్తే ఏమొస్తుంది? సేమ్ √13 హోల్ స్క్వేర్ a² + b² + 2ab అని చెప్పని అర్థం అనమాట. అంటే ఏమొస్తుంది మనకి ఇప్పుడు 13 + 7 ఎంత 20 ప్లస్ 2 √13 7 91 అనమాట. నెక్స్ట్ √14 + √6 తీసుకుంటే సేమ్ a² + b² అన్నప్పుడు 14 + 6 వస్తుంది. డైరెక్ట్ రాస్తా ఎంత 20 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ప్లస్ 2 నెక్స్ట్ 14 6 ఎంత 84 అనమాట. ఓకే, నెక్స్ట్ 15 + √15 + √5 తీసుకున్నానంటే ఎంత వస్తుంది చూడండి. 15 + 5 ఎంత 20 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ 2 √15 5 75. దేన్ని యూజ్ చేసుకున్నాను ఇక్కడ a² + b² + 2ab అనేటువంటి ఫార్ములా యూజ్ చేసుకొని రాసుకున్నాను. ఇక్కడ రాసుకున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు అన్నిట్లో ఏం కావాలి చూడండి. అన్నిట్లోనా మనకు ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. అన్నిట్లో 20 కామన్ ఉంది. తర్వాత ఇక్కడ 2,
2 2 2 కామన్ ఉంది. తర్వాత ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా ఈ వాల్యూస్ మాత్రమే రూట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మాత్రమే మనము అబ్జర్వ్ చేసామనుకోండి మనకు అర్థమైపోతుంది. రూట్లో ఉన్నటువంటి వాల్యూ ఏముంది, ఇక్కడ రూట్ 96 ఉంది, నెక్స్ట్ ఇక్కడ రూట్ 91 ఉంది, రూట్ 84 ఉంది, రూట్ 75 అంటే దేంట్లో తక్కువ ఉంది మనకు, ఇక్కడ రూట్ 75 తక్కువ ఉంది. నెక్స్ట్ 20 20 20 20 నెక్స్ట్ 2 2 2 2 ఈ కామన్ ఉన్నాయి. తర్వాత ఇవి మాత్రం మనం చూసుకున్నామంటే ఏది తక్కువ ఉంది అంటే రూట్ 75 తక్కువ ఉంది. కాబట్టి ఏది మనకు విచ్ ఈజ్ స్మాలెస్ట్ అంటే ఏం చెప్పొచ్చు, రూట్ 15 ప్లస్ రూట్ 5 అని చెప్పొచ్చు అనమాట. ఎన్నోది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ 2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024. చూస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ సింపుల్గా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు అంటే అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ ఉన్నటువంటి స్క్వేర్ని 2026 అని చెప్పని ఉంది, ఆ తర్వాత 2024 అని చెప్పని ఉంది. మరి రిలేషను మనము 2025ని 2026 2024లోకి ఎలా రాసుకోవచ్చు అనేది అబ్జర్వ్ చేయాలి. మనం సింపుల్గా ఎలా చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ రాసుకుంటా. ఏముంది, 2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024 అని చెప్పని ఉంది. దీన్ని అలానే రాసుకుంటా. ఇది 2025 స్క్వేర్ అలా రాసుకుంటా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే 2025 ప్లస్ 1 అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తా 2025 మైనస్ 1 చెప్పి రాసుకుంటాం. మైనస్ 1 చేస్తే 2024 వస్తుంది, ప్లస్ 1 చేస్తే 2026 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏది మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమని రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పి రాచ్చు ఈ మొత్తాన్ని. కాబట్టి ఏం చేస్తాను నేనంటే 2025 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయాలి 2025 స్క్వేర్ మైనస్ ఎంత, నెక్స్ట్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది మనకు. కాబట్టి ఇదని పెట్టవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మైనస్తో మల్టిప్లికేషన్ చేసానంటే 2025 స్క్వేర్ మైనస్ 2025 స్క్వేర్ మైనస్ ఇంటి మైనస్ అవుతుంది ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది రూట్ 1 మీన్స్ 1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడ్డానికి లెంత్గా అనిపిస్తుంది, జస్ట్ కొద్దిగా థింక్ చేసామంటే ఆన్సర్ ఈజియెస్ట్గా వస్తుంది అన్నమాట. A rational number which does not lie between 1/4 and 1/3 is 1/4 మరియు 1/3 అకరణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది నాట్ లై, ఉండని అని చెప్పని ఇచ్చాడు. మనకి ఉంటే ఏదని చెప్పంటే వెంటనే ఆన్సర్ చేసేస్తాం. ఏది ఫార్ములా అంటే ఏ ప్లస్ b/2 అని చెప్పి చేసేయచ్చు అనమాట. ఇది ఏ ప్లస్ b/2 అంటే అలా చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు ఉండని సంఖ్య అన్నాడు. మరి ఉండని సంఖ్య అంటే మనకి ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఏది ఉంటుందా అంటే ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుందాము. ఏది వస్తుంది ఏ ప్లస్ b/2 అంటే ఏ ప్లస్ b/2 అంటే ఏమని రాసుకుంటామంటే ఏ ప్లస్ b/2 అంటే ఏమని రాసుకుంటాం మనం అంటే అప్పుడు దాన్ని ఏ వచ్చేసి 1/4 అని తీసుకుంటాము, తర్వాత బి వచ్చేసి 1/3 తీసుకుంటాం, బై 2 చేస్తాం. అంత ఎల్సిఎం వచ్చేసి మనకు 12 వస్తుంది, పైన 3 + 4 వస్తుంది, కింద 2 ఉంటుంది అంటే బై 1 అని చెప్పి అర్థం. అంటే ఏమొస్తుంది అప్పుడు 7/12 ఇంటూ 1/2 ఎంత 7/24. ఏదొస్తుంది 7/24 ఉంటుందని చెప్పని వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏది ఉండని సంఖ్య అన్నాడు. అంటే మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఉంటుంది. మనకి ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, అందరూ యూజువల్గా ఏం చేస్తారంటే డివిజన్ చేస్తారు, అంటే భాగహారం చేసుకొని వెళ్తారు. అలా కూడా కాకుండా నేను కొత్త మెథడ్ యూజ్ చేస్తా. ఎలా అంటే ఒక కండిషన్ ఉంది. ఏ విధంగా అంటే ఇఫ్ ఏ బై బి లై బిట్వీన్ 1/4 and 1/3 1/4 and 1/3 దెన్ మరి ఏ విధంగా రాస్తాను ఇక్కడ అంటే నేను 3a less than b less than 4a అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఏం రాయాలి 3a less than b less than 4a అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మధ్యలో ఉంటే ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్పని అర్థం. అంటే ఏది 3a less than b less than 4a అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ a/b అంటే అర్థం ఏమనకు అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ అని చెప్పని అర్థం మనకు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలనుకోండి, మనం a/23 ఉంది. a/23 అంటే దాంట్లో ఏ వచ్చేసి ఏమవుతుంది 8 అవుతుంది, b వచ్చేసి ఏమవుతుంది 23 అవుతుంది. కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేశానంటే చూడండి ఇప్పుడు 3 × 8 అనమాట. 3 × 8
లెస్ దాన్ బి అంటే ఏం వస్తుంది 23 వస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ 4 ఇంటూ మళ్ళీ ఏమి 8 వేసుకోవాలి. ఓకే, అప్పుడేమొస్తుంది 3 8 24 లెస్ దాన్ 23 లెస్ దాన్ 4 8 32. మనకి ఏ విధంగా ఉండాలి చూడండి, ఇక్కడ 24 ఈజ్ లెస్ దాన్ 23 ఈజ్ లెస్ దాన్ 32. రైట్, ఇది రాంగ్ ఇది మనకు. ఓకేనా, మనకి ఇప్పుడు 24 32 మధ్యలో 23 ఉందా? లేదు కదా, ఇది రాంగ్. కానీ మనకు అడిగింది ఏమి ఇక్కడ మనకు ఉండనిది అన్నాడు, అంటే ఇది ఉంటుందా? ఇది ఉండదని చెప్పని అర్థం. కాబట్టి ఏం చెప్పాలి మనం, ఏ ఆప్షన్ అని చెప్పాలి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా మనము చెక్ చేసామనుకోండి, సార్ థర్డ్ ఫోర్త్ కూడా చెక్ చేద్దాం ఈ కండిషన్ ప్రకారంగా అని అంటే, ఇది మన కండిషన్ వచ్చేసి 3a లెస్ దాన్ b లెస్ దాన్ 4a అని చెప్పని అర్థం కదా. ఇప్పుడు 3 ఏముంది 13/48 ఉంది, అంటే 3 ఇంటూ 13 రాస్తా. b అంటే ఏమి 48 లెస్ దాన్ 4 ఇంటూ 13 రాసుకుంటా. 13 3 39 లెస్ దాన్ 48 లెస్ దాన్ 13 4 52 అనమాట. ఓకే, ఏమి మరి చూడండి, ఇప్పుడు 39 52 మధ్యలో 48 ఉంది కదా. ఓకే, అంటే ఇది 1/4 1/3 మధ్యలో ఉండేటువంటి అకర్ణీయ సంఖ్య అని చెప్పని అర్థం. ఏది 13/8 అని చెప్పని అర్థం. కాబట్టి ఇది కూడా కాదనమాట మనకు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెప్తాము. మరి ఫోర్త్ ఆప్షన్ చూసినామంటే ఏముంది 9/25 ఉంది. 9/35 ఉంది. 9/35 అంటే సేమ్ 3a లెస్ దాన్ b లెస్ దాన్ 4a అనుకుంటే ఇది ఏ అవుతుంది మనకు 3 ఇంటూ 9 లెస్ దాన్ b మీన్స్ 35 లెస్ దాన్ నెక్స్ట్ 4 ఇంటూ 9 అనమాట. 3 9 27 లెస్ దాన్ 35 లెస్ దాన్ 4 9 36. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు ఏ విధంగా ఉంది, అబ్జర్వ్ చేస్తే 27 36 మధ్యలో 35 ఉంది కదా. కాబట్టి ఇది కూడా మధ్యలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య అవుతుంది. మరి ఏది కాదు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 24 ఈజ్ లెస్ దాన్ 23 లెస్ దాన్ 32 అన్నాడు. ఇది లేదు కాబట్టి మనకు ఏమైనా వస్తుంది, మనకు 1/4 మరియు 1/3 అకర్ణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య ఏదొస్తుంది 8/23 వస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసామనుకోండి ఈజెస్ట్ చేయొచ్చు, కానీ ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దీన్ని ఒక్కటే బేస్ చేసుకున్నాం అనుకోండి ఆన్సర్ రాదు మనకు. ఓకే, ఇది చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ నంబర్ ఈజ్ selected at random from the numbers 3 5 5 7 7 7 9 9 9 9, then the probability that the selected number will be their average is 3 5 5 7 7 7 9 9 9 9 లలో యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకున్న అది ఆ సంఖ్యల యొక్క సగటు అగుటకు సంభావ్యత అన్నాడు. సింపుల్ చెప్పాలంటే వీటి యావరేజ్ అనమాట. యావరేజ్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పి అంటున్నాడు అనమాట. దాన్ని వాడు కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చాడు మనకి. అంటే ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ప్రాబబిలిటీ క్వశ్చన్ మాత్రమే ఇవ్వలే, ప్రాబబిలిటీకి ఏం చేశాడు యావరేజ్ లింక్ ఇచ్చాడు అనమాట. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫార్ములా ఏమి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుగు తీసుకున్నామంటే పరిశీలనాంశముల సంఖ్య పరిశీలనాంశముల మొత్తము బై పరిశీలనాంశముల సంఖ్య అని చెప్పని అర్థం మనకు. మరి ఇక్కడ పరిశీలనాంశముల మొత్తం అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఎలా చేస్తాను నేను అంటే, ఇక్కడ ఫస్ట్ 3 ఒకటే ఉంది, 3 ఒకటే రాసుకుంటా. నెక్స్ట్ 5 2 ఉన్నాయి కాబట్టి 5 2 ఎంత 10 అని చెప్పి వేసుకుంటా. నెక్స్ట్ 7 7 ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 7 3 21 అని చెప్పి వేసుకుంటా. ఆ తర్వాత 9 7 ఉన్నాయి, 4 ఉన్నాయి, 9 4 36 అని చెప్పి వేసుకుంటా. ఓకే, ఇప్పుడు 3 10 13 అవుతుంది, 13 21 వచ్చేసి 34 అవుతుంది, 34 36 వచ్చేసి ఎంత వస్తుంది మనకి అంటే 70 అవుతుంది. సో టోటల్ మనకి ఇచ్చినటువంటి పరిశీలనాంశముల మొత్తం ఎంత ఇక్కడ ఉందంటే మనకు 70 ఉందని చెప్పని అర్థం అనమాట. ఎంత ఉంది 70 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. కాబట్టి యావరేజ్ తీసుకో అనుకోండి. నేను ఇప్పుడు యావరేజ్ సగటు తీసుకుంటే ఏమని రాసుకుంటా 70/10 అని చెప్పి రాసుకుంటా. అంతే కదా, 70/10
10 అని చెప్పి రాస్తాం. అప్పుడు ఏమవుతుంది 0 0 క్యాన్సిల్ ఎంత 7 వచ్చింది. ఇప్పుడు ఈ యావరేజ్ సంభావ్యత కావడానికి ఉన్నటువంటి మనకి ఎంత ఉంటుంది అని చెప్పి అర్థం. అంటే ఈ సగటు వచ్చేసి మనకి ఏం కావాలి సంభావ్యతగా, అంటే ఈ సంఖ్యనే సంభావ్యతగా, సగటు అనేటువంటి సంఖ్యనే సంభావ్యత ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వాడు క్వశ్చన్ మనకు. మరి ఏ విధంగా చూస్తాం మనం అంటే సగటు ఆగుటకు గల సంభావ్యత ఎంత అంటే 7 వచ్చేసి వచ్చేటువంటి సంభావ్యత ఎంత అని చెప్పి అర్థం. మనకు 7 వచ్చేసి ఎన్నిసార్లు వస్తుంది మనకు 3 టైమ్స్ ఉంది. మరి 3 టైమ్స్ ఉందన్నప్పుడు మనకి ఏమని అర్థం ఇక్కడ మనకు మనకు సగటు సంభావ్యత అని చెప్పని ఏమని రాసుకుంటాం మనం అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య అంటాం. ఓకే, ఏమి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అని చెప్పని రాస్తాం. ఏమి మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే అనుకూల పర్యవసానాలు అంటే 7 వచ్చేటువంటి ఎన్ని ఉన్నాయి, 7 వచ్చేటువంటి ప్రాబిలిటీ మరి ఛాన్సెస్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 అని చెప్పి వేసుకోవచ్చు అనమాట. తర్వాత మొత్తం పర్యవసానాలు అంటే ఎన్నిట్లో చెక్ చేస్తాం మనము 10, మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 10 చెక్ చేస్తామని చెప్పి అర్థం. అంటే ఏమని రాస్తాను నేను అప్పుడు 3/10 అని చెప్పి రాస్తాను అనమాట. ఓకేనా, అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. అంటే అనుకూల పర్యవసానాలు అంటే 7 ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 3 ఉన్నాయని చెప్పి అర్థం. మొత్తంలో అంటే అన్నింటిలో చెక్ చేస్తాం మనం అనమాట. కాబట్టి ఏమని రాస్తా 3/10 అని చెప్పి రాస్తా. అంటే ఎన్నో ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, రేంజ్, మీడియన్, మోడ్. ఈ క్రింది వానిలో కేంద్రీయ స్థాన కొలత కానిది ఏది విచ్ ఈజ్ నాట్ అన్నాడు అనమాట. ఈజ్ నాట్ అన్నాడు. అంగగణితపు సగటు, వ్యాప్తి, మధ్యగతం. మనకు తెలుసు ఏవేవి కేంద్రీయ స్థాన కొలతలు అంటే సగటు, మధ్యగతము, బాహుళకం. ఇది మీను, మీడియను, మోడు. మరి కాంది ఏదంటే రేంజ్ మాత్రమే, అంటే మీ వ్యాప్తి అనమాట. కాబట్టి ఆన్సర్ ఏది వస్తుంది మనకంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇంకా చెప్పుకోవాలంటే క్లారిటీ చెప్పుకోవాలంటే మన కేంద్రీయ స్థాన కొలత అంటే అర్థం ఏమంటే మనము ఒక దత్తాంశాన్ని తీసుకున్నాం అనుకోండి, దత్తాంశాన్ని తీసుకుంటే మనం ఏదైనా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి వాటిలోనే ఉంటుంది అనమాట. ఆ వాటిలో ఉన్నటువంటి కొలతలు ఏవేవి ఉంటాయంటే మనకు అంగగణితపు సగటు అక్కడ వాటిలోనే ఉంటుంది, మధ్యగతం కూడా వాటిలోనే ఉంటుంది, బాహుళకం కూడా వాటిలోనే ఉంటుంది. కానీ వ్యాప్తి మాత్రము అక్కడ ఇచ్చిన డేటాలో ఉండదన్నమాట. అది మీనింగ్. ఎందుకంటే వ్యాప్తి రేంజ్ అంటే అర్థం ఏమనకంటే డిఫరెన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అనమాట. మనకి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, విధంగా తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనము మ్యాక్సిమం మైనస్ మినిమం కదా. కాబట్టి ఏం చేస్తాం 7 - 1 అని చెప్పి రాస్తే ఎంత వస్తుంది 6 అని వస్తుంది. కానీ మిగతా వాటికి మీన్కి కానీ తర్వాత మీడియన్ కానీ మోడ్ కానీ మనం వాల్యూ ఫైండ్ చేసినాం అనుకోండి వీటిలోనే ఉంటుంది అనమాట. అంటే వీటిని మించిపోవటదు. 1 7 కదా, వాటిని మించిపోవటం ఆ విధంగా ఉంటుంది. ఏమవుతుంది మనకు కేంద్ర స్థాన కొలత అంటే మీ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పని చెప్తాం అనమాట. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏది దీనికంటే రేంజ్ అని చెప్పని అర్థం అనమాట. క్వశ్చన్ అన్ని కూడా ఏమన్నాడు కానిది ఏది అంటున్నాడు. కాబట్టి కొద్దిగా క్వశ్చన్స్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద క్వాడ్రేటల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 1, 1, 2, 4, 8, 4 అండ్ 10, 1 ఈజ్ అన్నాడు. ఈ బిందువులతో ఏర్పడే చతుర్భుజం అని చెప్పని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ కైట్, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపిజియం అన్నాడు. మరి ఎలా చేస్తాం? మనకు వెంటనే ఏం చేస్తాం మనము √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ని అంటే రెండు డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే లెంత్ చేసుకుంటూ వెళ్తాం 2 పాయింట్స్ తీసుకొని. అలా చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ ఇన్ టైంలో రాదు మనకు. మరి ఇన్ టైంలో రావాలంటే ఎలా చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. మనం పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుంటే మనకు ఏదో ఒక షేప్ అనిపిస్తుంది, ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్పచ్చు మనం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 10 వరకు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు తీసుకుంటా. ఆ తర్వాత మనకు y వాల్యూస్ వచ్చేసి 1, 4, 4, 1 ఉంది. అంటే 1, 2, 3, 4, 5 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే 4 వరకే ఉన్నాయి కాబట్టి 5 వరకు తీసుకున్నాను. ఫస్ట్ ఇది 1, 1 అన్నాడు. అంటే 1, 1 ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ 2, 4 అన్నాడు. 2 ఇది 4 ఇది 2, 4 ఇది. ఓకే, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. తర్వాత 8, 4 అన్నాడు. 8 ఇక్కడ,
4 అంటే సేమ్ ఇక్కడనే వస్తుంది, మళ్ళీ దీనికి ప్యారలల్గా వస్తుంది అనమాట. 8,4. నెక్స్ట్ 10,1 అన్నాడు. 10 1 అంటే ఇక్కడికే స్ట్రైట్గా అనమాట, ఇక్కడ వచ్చేస్తుంది. ఇది సి, ఇది డి అనుకోండి. ఇప్పుడు వీటిని డ్రా చేసామంటే మనకు సింపుల్ ఏది కనిపిస్తుంది మనకు? ట్రెపిజియం కనిపిస్తుంది, అంతే కదా. ఇది ట్రెపిజియం కనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పచ్చు? సమలంబ చతుర్భుజం. ఏది? 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్గానే చెప్పేయచ్చు అనమాట మనకి ఆటోమేటిక్గా. ఎందుకంటే క్వశ్చన్ లెంతీగా ఉంది అని చెప్పని మనం కూడా అలానే చేసుకొని వెళ్ళరాదు. వాడు ఖచ్చితంగా ఇన్ టైం విత్ ఇన్ 1 minute చేసే మార్గానే ఆన్సర్ ఇచ్చిట్టాడు చేసే ప్రాసెస్కి. కాబట్టి మనం కూడా కొద్దిగా థింక్ చేసామనుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. The distance between ax, y and b 3, 2 is √2. If 2x plus y equals to 7, then the point x, y is ax, y మరియు b 3, 2ల మధ్య దూరం √2 మరియు 2x plus y ఈక్వల్ టు 7 అయినా x, y బిందువు అన్నాడు అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం మధ్య దూరం అంటే ఏం చేస్తాం? వెంటనే ఏకి బీకి ఏం చేస్తాము? ఫార్ములా రాసుకొని, ఏది? √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రాసుకొని దాన్ని ఇదే √2కి ఈక్వల్ చేసుకొని ఇలా క్యాన్సిల్ చేసుకొని నెమ్మది చేసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏదో రిలేషన్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో ఈక్వేషన్ ఉంది, ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి x అండ్ y వాల్యూస్ వస్తుంది. ఇది లెంతీ ప్రాసెస్ ఇది, కానీ ఆప్షన్స్ ద్వారా మనం వెళ్దాం. ఏమన్నాడు మనకు ఇక్కడ? x, y బిందువు అన్నాడు. మనం ఏం చేద్దామంటే x వాల్యూ y వాల్యూని ఈ ఆప్షన్స్ ద్వారా ఈ దీంట్లో ఏది 2x plus y = 7లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అది 7 ఆన్సర్ వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఏది? 2, 3 ఉంది. ఇది 2, 3 అంటే మనకి ఇక్కడ 2x plus y = 7 కదా. 2, 3 అంటే x వచ్చేసి 2 అని అర్థం, y వచ్చేసి ఏమి 3 అని అర్థం. ఇప్పుడు 2 × 2 ఎంత వస్తుంది చూడండి? 4 + 3 ఎంత? 7 కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అనమాట. కానీ మనకి ఇక్కడ బోత్ 1 and 2 అన్నాడు ఆప్షన్లో చెక్ చేస్తే, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేస్తాం మనకు. ఇది సెకండ్ ఆప్షన్ 2x plus y = 7 కదా. 2 × x వచ్చేసి ఏమొస్తుంది? 16/5 ప్లస్ y వచ్చేసి 3/5. మరి చెక్ చేస్తే ఇక్కడ 5 తీసుకుంటా. 16 2 = 32 ప్లస్ 3 ఎంత? 35/5 అంటే ఏమి? 5 1 = 5 7 ఎంత? 7 వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఇక్కడ బోత్ 1 and 2 అన్నాడు, కాబట్టి ఏం చెప్పొచ్చు మనము? బోత్ 1 and 2 రైట్ అనమాట. ఇదని చేసేయచ్చు. మనము లెంత్ చేసుకుంటే వెళ్ళామనుకో ఆన్సర్ వస్తుంది, కానీ ఇన్ టైంలో చేయలేము. ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొద్దిగా ట్విస్ట్గానే ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలే, ఏదో ఒకటి ఇస్తున్నా డైరెక్ట్ క్వశ్చన్ అంతే. ఇఫ్ 2 sin α/1 + cos α + sin α = y, then 1 - cos α + sin α/1 + sin α = that. ఇలా ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళరాదనమాట. మనకి ఇచ్చింది ఏమి ఇక్కడ? 2 sin α/1 + cos α + sin α = y అని చెప్పి ఇచ్చాడు. మనం సాల్వ్ చేసుకొని మనం చేసినటువంటి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఇచ్చేసి చేసుకుంటూ వెళ్ళరాదు. సింపుల్గా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే యాంగిల్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అంటే మనకు యాంగిల్స్ వాల్యూస్ ఎక్కడ తెలుసు? మనకు 0 degrees నుంచి 90 వరకు తెలుసు కదా. మెయిన్ ఇక్కడ బేస్ న్యూమరేటర్లో సైన్ ఉంది కాబట్టి సైన్ ఏది తీసుకున్నానంటే 90 తీసుకున్నాను. నేను మధ్యలో ఏదైనా తీసుకోవచ్చు మనము, కానీ మన క్యాలిక్యులేషన్ పర్పస్కి ఏమంటే 90 తీసుకుంటే బెస్ట్ అని చెప్పాను. అంటే సైన్ అంటే ఎంత మనకు? 1 అని చెప్పని అర్థం. కాబట్టి ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ఫా ఐ విల్ సబ్స్టిట్యూట్ 90 degrees అనమాట. కాబట్టి ఏం చేస్తా? 2 × sin 90/1 + cos 90 + sin 90 = y. ఆ తర్వాత 2 × sin 90 ఎంత? 1, తర్వాత 1 + cos 90 ఎంత? 0, sin 90 ఎంత? మళ్ళీ 1 = y అనమాట. 2 × 1 2, 1 + 1 2 = y. క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? y = ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏది? 1 + cos α + sin α/1 + sin ఆల్ఫాని చెక్ చేద్దాం. ఏది? ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ఫా యూ విల్ సబ్స్టిట్యూట్ 90 degrees అనమాట. ఏం చేస్తా? 1 + cos 90 + sin 90/1 + sin 90 అనమాట. ఏమొస్తుంది చూడండి? 1 + sin 90 ఎంత? 0, cos 90 0, sin 90 ఎంత? 1, తర్వాత 1 + sin 90 మీన్స్ 1. ఏమొస్తుంది ఇక్కడ కూడా?
1 + 1 వచ్చేసి 2 కింద 1 + 1 2 ఇక్కడ ఎంత 1 అంటే ఆల్రెడీ మనకు y కూడా ఏమొచ్చింది 1 వచ్చింది కాబట్టి 1 వచ్చింది ఇక్కడ కూడా కాబట్టి ఏమైనా రాయొచ్చు ఆన్సర్ దీనికి y అని చెప్పి రాయొచ్చు. సో y అంటే అర్థమేమి ఎన్నో ఆప్షన్ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా సింపుల్ చేసేయచ్చు. మనం ఎక్కడెక్కడో ఏదో ఆలోచించుకుని పెద్దగా లెంత్ చేసామనుకోండి కష్టమే. ఇన్ ట్రయాంగిల్ ABC ఇఫ్ AB ఈక్వల్స్ టు AC ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ అండ్ BC ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్స్ దెన్ కాస్ యాంగిల్ ABC ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ట్రయాంగిల్ ABCలో AB ఈక్వల్ టు AC ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ మరియు BC ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అయితే కాస్ యాంగిల్ ABC అన్నాడు. ఓకే మరి చూద్దాం. ఫస్ట్ ఫిగర్ డ్రా చేసుకుందాం. వెంటనే మనకు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి అర్థమైపోతుంది. ఫస్ట్ ఏం చేయొచ్చు మనము ట్రయాంగిల్ ABC అంట. ఏది ఇచ్చినాడు ట్రయాంగిల్ ABC ఏదంటే మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చినాడు అంటే సమద్విబాహు త్రిభుజం ఇచ్చాడు. ఎందుకంటే 2 sides ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు మనకు. ఏది ఈక్వల్ AB AC ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు. ఓకే AB 15 ఉంటుంది, AC కూడా ఎంత ఉంటుంది 15 ఉంటుంది. తర్వాత ఏమన్నాడు BC వచ్చేసి ఎంత 18 సెంటీమీటర్స్ అన్నాడు. BC ఎంత 18 అన్నాడు. 18 అని కాస్ యాంగిల్ ABC అన్నాడు. అంటే B ఇక్కడ ఈ Bని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం వెంటనే కాస్ అన్నప్పుడు ఏం చేస్తాం ట్రిగ్నామెట్రీలోకి వెళ్తాం. మరి ట్రిగ్నామెట్రీకి బేస్ చేసుకొని చేద్దాం. ఇది ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని చేయాలంటే మనకి ఎట్లా ఉండాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు కావాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ A నుంచి ఒక పర్టికులర్ డ్రా చేస్తాను నేను ఇక్కడికి BCకి అంటే ఇది D అనుకుందాం. మరి పర్టికులర్ డ్రా చేస్తే మనకి ఇది ఏది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఖచ్చితంగా ఇది ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి మనకు ఈ లంబం వచ్చేసి ఈ BCని బైసెక్ట్ చేస్తుందన్నమాట. ఏం చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది అంటే మీ సమద్వికరణం చేస్తుంది. సమద్వికరణం చేస్తుందంటే అర్థమేమి 2 సమభాగాలుగా విభజిస్తుంది అన్నమాట. ఓకే మరి అప్పుడు BC మొత్తం 18 అయినప్పుడు BD వచ్చేసి ఎంత అవుతుంది ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది 9 అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఏమైంది ఇప్పుడు ABD ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది ABD వచ్చేసి ఏమైంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి కాస్ B కావాలి. కాస్ B అంటే అర్థం ఏమనకంటే కాస్ ఆఫ్ ABC అన్నాడు వాడు. ఏ ఫార్ములా మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆసన్న భుజానికి కర్ణానికి గల నిష్పత్తిని మనం ఏమంటామంటే కాస్ θ అంటాము. మరి ఇక్కడ దీన్ని Bని బేస్ చేసుకుంటే ఆసన్న భుజం అంటే ఏదొస్తుంది BD అవుతుంది. ఆ తర్వాత కర్ణం అంటే ఏదవుతుంది AB అవుతుంది. కాబట్టి ఏం రాస్తాను అంటే ఇక్కడ 9/15 అని చెప్పి రాసుకుంటాం. ఏమొస్తుంది 3 3 3 5 ఎంత 3/5. మరి ఏ ఆప్షన్ మనకంటే ఇచ్చిన వాటిలో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్తే మనకి ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది కానీ వేసుకుంటూ పోయినాం అనుకోండి ఇది రావడం ఇది ఐడియా ఉండాలి మనకి. ఇది ఈ లంబానికి ఇస్తే ఈ లంబం వచ్చేసి ఈ భుజాన్ని సమధికరణం చేస్తుందని చెప్పండి ఐడియా ఉండాలి. అంటే ఈ పర్టికులర్ లైన్ని మనం డ్రా చేస్తే ఇది ఈ BCని బైసెక్ట్ చేస్తుంది అనేది ఐడియా వచ్చింది అనుకోండి ఈజీ చేసేయచ్చు అనమాట. ఇఫ్ A - B A and A + B are zeros of the polynomial x³ - 3x² + x + 1 then the value of A + B is తెలుగులో x³ - 3x² + x + 1 అనే బహుపది యొక్క శూన్యాలు A - B A మరియు A + B అయినా A + B విలువ అన్నాడు. ఇక్కడ శూన్యాలు అని చెప్పని A + B ఉంది ఒకటి మళ్ళీ A + B విలువనే కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. మనకి ఏది ఇచ్చాడు ఇక్కడ క్యూబిక్ పాలినామిల్ ఇచ్చాడు. ఏది క్యూబిక్ పాలినామిల్ అంటే మనకు ఆల్రెడీ జనరల్ ఫామ్ తెలుసు దానికి. ఏది ఘనబహుపది జనరల్ ఫామ్ తెలుసు. ఏదది AX³ + BX² + CX + D అని చెప్పి తెలుసు. వీటిలో కంపేర్ చేస్తానంటే నేను దీంతో కంపేర్ చేస్తానంటే A = ఏం రాయొచ్చు 1 రాయొచ్చు, B = -3 రాయొచ్చు, C = 1 రాయొచ్చు, D = ఏం రాయొచ్చు 1 రాసుకోవచ్చు. మనకి దీనికి వచ్చేసి జీరోస్ అంటే ఏమంటాం మనం ఆల్ఫా బీటా గామాస్ అంటాం. శూన్యాలు అంటే ఏమంటాం ఆల్ఫా బీటా గామాస్ అంటాం. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకున్నానంటే వీటిని బేస్ చేసుకొని చేస్తాను. అంటే ఇది ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసుకుంటా. అంటే శూన్యాల మొత్తం ఏం ఫార్ములా -B/A సమ్ ఆఫ్ ది జీరోస్ అనమాట. ఏ ఫార్ములా -B/A. ఇక్కడ ఆల్ఫా అంటే ఏమని అర్థం మనకు A - B అని చెప్పని అర్థము, బీటా అంటే A అని అర్థము, గామా అంటే A + B అని చెప్పని అర్థం. ఇది కూడా ఏం రాస్తా -B/A రాస్తా. ఈ విధంగా రాసుకుంటే మనము AB వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. AB వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత A + B రెండింటిని ప్లస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మర్చిపోండి ఇక్కడ -B + B క్యాన్సిల్ చేసుకోవచ్చు. A ఎంత వస్తుంది 3A వస్తుంది. ఇక్కడ -B/A అంటే నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ రాసుకుంటా. ఇక్కడ ఇది -B అంటే ఎంత మనకు -3, A అంటే ఎంత 1. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్,
3 వస్తుంది. అంటే 3 క్యాన్సిల్ చేస్తే ఏ ఈక్వల్ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఏ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనకి బి కావాలి. బి కావాలంటే నెక్స్ట్ ఏం చేస్తా ఆల్ఫా బీటా గామా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనమాట. శూన్యాల లబ్ధం ఏం ఫామ్లో మనకు -d/a అని చెప్పని అర్థం. అంటే ఆల్ఫా అంటే ఏమి a/b, బీటా వచ్చేసి ఏముంది బీటా వచ్చేసి మనకంటే ఏ ఉంది, బీటా వచ్చేసి ఏముంది ఏ ఉంది. తర్వాత గామా వచ్చేసి a-b ఉంది = -d అంటే ఎంత ఇక్కడ మనకు 1 కదా 1/1 అనమాట. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ 1 b ఇంటూ 1 ఇంటూ 1 - b = -1. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 1 - b ఇది a ప్లస్ b కదా, సారీ నేను రాంగ్ రాసా ఇక్కడ. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ a - b, ఫస్ట్ ఇది వచ్చేసి a - b. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏదంటే ఇక్కడ మనకు a - b చూడండి. ఇది a - b ఇక్కడ ఇది a, ఇది వచ్చేసి లాస్ట్ వచ్చేసేది a ప్లస్ b అనమాట. ఇక్కడ ప్లస్ వేస్తా, ఇక్కడ మైనస్ వేస్తాను. కరెక్ట్. ఇప్పుడు 1 - b 1 ప్లస్ b మనకి 1 - b ఇంటూ 1 ప్లస్ b అంటే ఏది ఇది a² - b² ఫామ్లో ఉంది. a² - b² అంటే ఏం రాస్తాం మనము 1² అంటే 1 అట్లే రాస్తాము, b² అంటే b² రాస్తాం -b² ఇది కూడా ఏమి -1. నెక్స్ట్ -b² = -1 ఎంత వస్తుంది -b² ఎంత వస్తుంది -2 వస్తుంది. ఎంత వస్తుంది మనకు -2 వస్తుంది. -2 అంటే అప్పుడు మనకు మైనస్ క్యాన్సిల్ చేస్తే b² = ఎంత 2 అని చెప్పి అర్థం. b = ఏమని రాసేప్పుడు ±√2 అని చెప్పి రాసుకోవచ్చు. సో మనకి ఏం కావాలి a ప్లస్ b కావాలి. a ప్లస్ b అంటే a వచ్చేసి ఎంత వచ్చింది 1 వచ్చింది, b వచ్చేసి ఏమొచ్చింది ±√2 వచ్చింది. సో ఎన్న ఆప్షన్ మనకి అంటే ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇక్కడ నేను కొద్దిగా రాంగ్ చేసా. ఇక్కడ a - b తర్వాత a ప్లస్ b చూడండి. అప్పుడు మనకు a ఇన్స్టెడ్ ఆఫ్ a ఏం చేసి 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నా 1 - b మళ్ళీ 1 మళ్ళీ తర్వాత 1 ప్లస్ b రాసుకున్నా. అప్పుడు ఏమొస్తుంది 1 - b² ఇది 1 - b ఇంటూ 1 ప్లస్ b అంటే a² - b² కాబట్టి 1 - b² అని చెప్పి రాసుకొని దాన్ని సాల్వ్ చేసాను. ఏమొచ్చింది ఆన్సర్ మనకు a ప్లస్ b అంటే 1 ±√2 వచ్చింది అనమాట. ఏమది 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. క్రింది వాటిలో గరిష్టమైనది విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్ అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. అన్ని అబ్జర్వ్ చేస్తే 7, 49, 1/343, 2401కి పవర్ ఇచ్చాడు. అవన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు 7ని బేస్ చేసుకొని రాయొచ్చు అని చెప్పని అర్థం. ఫస్ట్ 7² ఉంది అలానే రాసుకున్నాము. దీన్నే మనము క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 49^3/2 అని ఉంది. దీన్ని ఏం చేయొచ్చు మనం అంటే 7² (3/2) అంటే ఏది ఉంది ఇక్కడ (m) (n) అంటే ఏం రాయొచ్చు (m) అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 7² ఇంటూ 3/2 ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయితే 7³ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది 1/343 అన్నాడు. అంటే 1/343 (−1/3) అన్నాడు. దీన్ని ఏం చేస్తానంటే 1/7³ రాయొచ్చు మనం (−1/3). సేమ్ మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే నేను 1/8m అంటే ఏం రాయొచ్చు (8m) అని చెప్పి రాసుకోవచ్చు. సేమ్ దాన్ని బేస్ చేసుకుంటే 7⁻³ (−1/3) అని చెప్పి రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 7 మళ్ళీ 8m ఫామ్లో రాస్తే -3 ఇంటూ -1/3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయితే 7 -7 1 కదా, కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్ ఓన్లీ 7 మాత్రం వస్తుంది. నెక్స్ట్ 2401 (−1/4) అన్నాడు. దీని ఏమన్నా రాయొచ్చు మనం 2401ని 7⁴ రాసుకోవచ్చు (−1/4) అని చెప్పి రాస్తాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ 7⁴ ఇంటూ -1/4 క్యాన్సిల్ చేశానంటే ఏమొస్తుంది 7⁻1 వస్తుంది. 7⁻1 అంటే 1/8m అంటే 8⁻m కదా, ఇదే రివర్స్ ఇచ్చాడు. అంటే ఏం రాస్తా ఇప్పుడు నేను 1/7 రాస్తాను. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి క్రింది వాటిలో గరిష్టమైనది విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అనమాట. గ్రేటెస్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏది 7². నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చింది మనకు 7³ వచ్చింది, తర్వాత 7 వచ్చింది, తర్వాత 1/7 వచ్చింది. మరి ఏది బిగ్గెస్ట్ దానికి 7² 7³ 7 1/7 ఏది బిగ్గెస్ట్ అంటే 7³ అనమాట. 7³ ఏది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఇది 49⁻³ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పని అర్థం మనకు. If 2 and 3 are the roots of the quadratic equation 3x² - 2kx plus m = 0, then the value of k plus m is 3x² - 2kx plus m = 0 అను వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 మరియు 3 అయిన k plus m విలువ అన్నాడు. మనకి ఇచ్చింది ఏదంటే
క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఏది వర్గ సమీకరణం ఇచ్చాడు. మరి ఏమి 3x² - 2kx + m అని చెప్పని ఇచ్చాయి. దీంట్లో ఏమన్నాడు, k వాల్యూని m వాల్యూని యూజ్ చేసి k + m వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మరి దీన్ని మనము ax² + bx + cతో కంపేర్ చేశానంటే a = ఏం రాయొచ్చు, 3 రాయొచ్చు, b = -2 రాయొచ్చు, -2k రాయొచ్చు, -2k. నెక్స్ట్ c = ఏం రాయొచ్చు, m రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి 2 మరియు 3 2 మరియు 3 ఏవి మూలాలు అన్నాడు, ఏమి రూట్స్ అని చెప్పని ఇచ్చాడు. మరి రూట్స్ అని చెప్పని ఇస్తే మనకు అర్థమేమి, ఆల్ఫా = 2 అని, బీటా = 3 అని చెప్పని అర్థం. దీని నుంచి మనకు తెలిసిన వెంటనే ఆల్ఫా బీటా అంటే మనకి ఏం తెలుసు, ఆల్ఫా + బీటా తెలుసు, ఆల్ఫా × బీటా తెలుసు. ఆ రెండింటిని యూజ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆల్ఫా + బీటా రాసుకుంటా, ఏమి 2 + 3 అని. ఆల్ఫా + బీటా మీన్స్ -b/a = ఎంత, 5 అనమాట. మరి -b వచ్చేసి ఎంత మనకు, -2k / a వచ్చేసి ఎంత, 3 ఉంది, 3 = ఎంత, 5 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది మనకు, 2k = ఎంత, 5 × 3 = 15. తర్వాత k = ఎంత వస్తుంది, 15/2 వచ్చింది, k వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకేం కావాలి, m వాల్యూ కావాలి. m వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్ఫా బీటా తీసుకుంటా. ఆల్ఫా బీటా అంటే ఏమి, 2 × 3 అనమాట. ఆల్ఫా బీటా మీన్స్ c/a = 6, c మీన్స్ m /a మీన్స్ 3 = 6. అప్పుడు m = ఎంత వస్తుంది, 6 × 3 = 18. సో ఇప్పుడు మనకేమి k + m కదా కావాల్సినది, k + m అంటే k వాల్యూ ఎంత, 15/2, m వాల్యూ వచ్చేసి 18 ఉంది. ఓకే, ఎల్సిఎం అంతా 2 వస్తుంది. 15 + 18 × 2 = 36. 36 అన్నప్పుడు మనకు 15 + 36 ఎంత వస్తుంది, 51 వస్తుంది. 51/2 అనమాట. ఎన్న ఆప్షన్ మనకు అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఆర్ ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ ఎట్ an angle of 80 degrees, then the measure of angle PRA is. బిందువు ఏ నుండి ఆర్ కేంద్రంగా గల వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖలు ఏపీ మరియు ఏక్యూల మధ్య కోణం 80 degrees అయినచో యాంగిల్ PRA అన్నాడు. మనకేమన్నాడంటే ఒక వృత్తం తీసుకున్నాడు, ఈ వృత్తానికి బయట వైపు ఏది ఏ అన్నాడు, పాయింట్ ఏ. ఈ ఏ నుంచి ఏం చేశాడంట, 2 టాంజెంట్స్ని స్పర్శరేఖల్ని డ్రా చేశాడంట. ఏవేవి అంటే ఏపీ ఒకటి, ఏక్యూ ఒకటి, ఇవన్నీ డ్రా చేశాడు. డ్రా చేస్తే మనకి ఏమంటున్నాడంటే ఈ ఏపీ ఏక్యూల మధ్య కోణం ఎంత అన్నాడంటే 80 degrees అన్నాడు. ఇది 80 అన్నాడు. ఓకే, 80 అన్నప్పుడు నేను ఇలా డ్రా చేసుకుంటే ఇది ఓ అనుకున్నాం అనుకోండి, పాయింట్ ఓ అనుకుంటే ఈ ఓపీ ఓకే ఏమైతే రేడియస్ కదా, వ్యాసార్థాలు ఇది రెండు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి అన్నప్పుడు ఏమన్నాడు మళ్ళీ మనకు యాంగిల్ PRA అన్నాడు. ఆర్ కేంద్రం అన్నాడు, సారీ ఇక్కడ మనకు వాడేసాడు ఆర్ అని, కాబట్టి ఓ రాయి నేను ఇక్కడ ఏం రాస్తా, ఆర్ కేంద్రంగా అన్నాడు కాబట్టి ఆర్ రాసుకుంటా. ఇప్పుడు ఏమన్నాడు, PRA అన్నాడు, ఇలా లైన్ తీసుకున్నాడు అనమాట. PRA ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాడు వాడు. మరి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం అంతే. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇదేమవుతుంది, ఇక్కడ 90 అవుతుంది. ఎందుకంటే రేడియస్ వచ్చేసి ట్యాంజెంట్కి ఎప్పుడు ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది అనమాట. ఆల్వేస్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ట్యాంజెంట్ అనమాట. మనకి ఏదైనా ఒక వృత్తంలో ఏ విధంగా ఉంటుందంటే వ్యాసార్థం వచ్చేసి దాని స్పర్శరేఖకి లంబంగా ఉంటుంది. కాబట్టి ఇది తీసుకున్నాను అనుకో, ఇక్కడ 90 అవుతుంది, ఇది 90 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఆర్ఏ లైన్ వచ్చేసి ఇది 80 ఉంది కదా మొత్తము, దీన్ని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇది 40 అవుతుంది. ఇది 90 ఉంది, ఇది 40 ఉంది, అంటే 90 + 40. ఇది తెలియదు మనకు, ఏది యాంగిల్ PRA తెలీదు. ఇది కూడా ఏమనుకుందాం మళ్ళీ 180 అని చెప్పి అనుకుందాం. అప్పుడు 90 + 40 ఎంత, 130 ప్లస్ యాంగిల్ PRA = 180 అనమాట. తర్వాత యాంగిల్ PRA = ఎంత వస్తుంది, 180 - 130 ఎంత, 50 degrees అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 adjacent angles is 180 degrees, then they are called reflex angles, linear pair, complementary angles, right angles అన్నాడు. ఏవైనా 2 ఆసన్న కోణాల మొత్తం 180 degrees అయినచో ఆ కోణంలో అన్నాడు. మరి
ఆసన్న కోణాలంటే మనకు అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏమి పక్క పక్కన ఉండేటివి అనమాట. ఏ విధంగా అంటే ఈ విధంగా డ్రా చేసిన అనుకోండి, నేను ఇక్కడ ఇది యాంగిల్ 1 అనుకున్నాం, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక యాంగిల్ అనమాట. ఇది తీసుకుంటే ఇది యాంగిల్ 2 అనుకో. ఇప్పుడు ఈ రెండు మొత్తం సమ్ చేస్తే ఎంత ఉంటుంది మనకంటే 180 ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఏమంటాం మనం అంటే చెప్పాలంటే సింపుల్ డైరెక్ట్గా చెప్పాలంటే రేఖీయ ద్వయము అంటాం. ఏమంటాము? లీనియర్ పేర్ అంటాం. ఎందుకంటే ఈ రెండు పేరు కదా మనకు ఉండేది, కాబట్టి ఏమంటాము? లీనియర్ పేర్, ద్వయము అని చెప్పి చెప్తాం అనమాట. ఇదేది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ మనకు రిఫ్లెక్స్ యాంగిల్స్, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే అర్థమేమి 180 డిగ్రీస్కి తర్వాత 360 మధ్యలో ఉండేది ఏమవుతుంది? రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అది కాదు మనకు ఏమి రెండు కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఏమన్నా 180 అన్నాడు కాబట్టి ఇదే చెప్తాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ సమ్ ఏం కావాలి? 90 కావాలి. ఏమి x + y = 90 అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే ఏమి పూరక కోణాలు అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్స్ లంబ కోణాలు అంటే ఏమి 90 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఎన్నో ఆప్షన్ మనకు అంటే ఇది లీనియర్ పైర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగులో ఏం చెప్పచ్చు అంటే రేఖీయ ద్వయము అని చెప్పి చెప్తాం అనమాట. ఇది టోటల్గా ప్రీవియస్ 2025 మ్యాథ్స్ టెట్ 2కి సంబంధించిన పేపరు ఎక్స్ప్లెనేషను. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే, లేకపోతే ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఆల్సో రిలేటివ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శ్రీనివాస్.